రోమపత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది. మొదటి 2 వచనాలు ఈ అధ్యాయంలో మనం ఏ విధంగా మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరం చెంది అంటే ఆత్మ సంబంధంగా నడిచేటువంటి బిడ్డలంగా చేయబడాలనేటువంటిది చెప్పాడు. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు సంఘంలో మనకు దేవుడి కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి వరముల విషయంలో ఎవరెవరికి ఆ వరములు అనుగ్రహించబడ్డాయో వాళ్ళందరూ కూడా ఏ విధంగా వాటిని ఇతరుల యొక్క క్షేమం కొరకు వాడాలో, ఎటువంటి విధంగా వాడాలో అవి వ్రాయబడ్డాయి. ఇప్పుడు 9వ వచనం నుంచి చివరి వచనం వరకు సంఘంలో మారు మనసు పొంది కూడి వచ్చేటువంటి బిడ్డల మధ్యలో వారి యొక్క ప్రవర్తన ఒకరి పక్షంగా ఒకరు ఎలా ఉండాలో చెప్పబడింది. ఈ మొదటి 2 వచనాలు ప్రేమ విషయమే చెప్పబడ్డాయి. 9-10 వచనాలు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నట్టు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. అంటే ఈ కపటం అనేటువంటిది ఏంటంటే హృదయంలో ఒకటి ఉంచుకొని ఏది తను వ్యక్తిగతంగా యథార్థంగా కాదో దానిని బయలుపరచడం బయటికి, అది కపటం అంటారు. అంటే అబద్ధం చెప్పడం అనేటువంటిది కాకుండా ఇది మనిషి మాట్లాడేటప్పుడు కపటి కనుక అయినట్లయితే తన హృదయంలో ఏది ఉన్నదో అది మాట్లాడటం, అది తను నిజమైనటువంటి స్వభావాన్ని రూపాన్ని దాచిపెట్టేసి ఏది కాదో దాన్ని బయటికి వ్యక్తపరుస్తాడు. అది కపటం అంటే. మన యొక్క ప్రేమ ఇతరుల పక్షంగా అంటే అందరి పక్షంగా, మనుషులందరి పక్షంగా ఎటువంటి విధంగా ఉండాలంటే కపటమైనదిగా ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే మన హృదయంలో ఏది ఉన్నదో లేకపోతే బయట మనం ఏది వ్యక్తపరుస్తామో ఆ రెండింటిలో వ్యత్యాసంతో కలిగినటువంటి ప్రవర్తన ఇతరుల పక్షంగా ఉండకూడదు అని. మనిషి సహజంగా ఎవరైనా వారికి ప్రేమించవలసి వచ్చినప్పుడు లేకపోతే సంపర్కంలో లేకపోతే కలిసి జీవించేటువంటి విషయాలలో ఆ మనిషికి ఏది మనం చెబితే నచ్చుతుందో అతని గురించి లేకపోతే అతనికి నచ్చిన విషయాలను గురించి మన మనసు మామూలుగా సహజంగా మాట్లాడేటువంటి అలవాటు కలిగి ఉంటుంది. సో అదే ధోరణిలో వేరే వాళ్ళతోటి మనలా మాట్లాడు, ఎందుకంటే అది ఆ ధోరణి వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. కనుక మనుషులు వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఇష్టాలను బట్టి మన యొక్క సంభాషణ లేకపోతే మనం చూపించగలిగినటువంటి ప్రేమ అవన్నీ కూడా మారుతూ ఉంటాయి మామూలుగా మనుషుల్లో. అది ఎవరి మనసు మారి నూతనమైనటువంటి విధంగా రూపాంతరం చెందుతుందో వాళ్ళ విషయాలలో ఇది దేవుని ప్రేమ అన్నమాట. అంటే గ్రీక్లో అగాపే అంటారు. అంటే మారనటువంటిది, నిస్వార్థమైనటువంటిది, మనుషుల యొక్క స్వార్థం లేకపోతే స్వలాభేపేక్ష కలిగినటువంటిది కాకుండా మనల్ని మనం అప్పగించుకోగలిగినటువంటిది, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరి ఎటువంటి దానిని అపేక్షించినటువంటిది, తర్వాత వేరే వాళ్ళ కొరకు సమర్పించుకోగలిగినటువంటి మనసు కలిగినది, అది దేవుని యొక్క ప్రేమ. మనం అటువంటి ప్రేమను ప్రేమించే విషయంలో ఏదైనా ఆశించి కానీ లేకపోతే వారిని మనం సంతోషపరచాలనేటువంటి విధంగా మనం చూపించటం కానీ, లేకపోతే దేవుడు ఎటువంటి విధంగా మనలను ప్రేమించమని చెప్తున్నాడు, నిస్వార్థమైనటువంటిది, స్వలాభాపేక్ష లేకుండా ఉన్నటువంటిది, అటువంటి మనసుతో మాత్రమే వారిని ప్రేమించాలని చెప్తున్నాడు. ఇది పడిపోయినటువంటి స్వభావం కలిగిన మనుషులందరికీ కూడా అసాధ్యం అన్నమాట. ఎక్కడైనా చూసుకుంటే మనం దేవుడు మనలో ఆత్మ ద్వారా జీవించినటువంటి సమయంలో మనిషి ఏ విధంగా జీవిస్తాడంటే వాళ్ళకి తనకు అనుకూలమైనది, తనకి ఇష్టకరమైనటువంటి వాళ్ళతో వ్యవహరించే రీతి, తర్వాత తనకు అంత వేరుగా నప్పనటువంటి వాళ్ళ విషయంలో అంటి అట్టనట్టుగా ఉండగలిగినటువంటి మనసు ఉంటాయి. అంటే ఒకళ్ళ పక్షంగా ఉండగలిగిన భారం ఇంకొకళ్ళ పక్షంగా ఉండదు. అంటే మనసులో అప్పుడు అది యథార్థత లేదు అనేటువంటిది అర్థమవుతుంది. ఒకే విషయమే ఒక మనిషి పక్షంగా మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాము అంటే స్పందిస్తాము,
వేరే వాళ్ళ పక్షంగా అటువంటి కొలతతో కూడినటువంటి స్పందన మన హృదయాలలో మన జీవితాల్లో ఉండదు. సో అవన్నీ కూడా మన హృదయంలో యథార్థత లేదు అనే దానికి గుర్తు. అటువంటిది లేకుండా ఒకే రకమైనటువంటి ధోరణిలో ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడినటువంటి మనసు కలిగిన వారమై మనుషులందరి పక్షంగా అటువంటి హృదయాన్ని మనం చూపించగలిగినటువంటి రీతిలో మన ప్రేమ నిలబడి ఉండాలని దేవుడు కోరుతాడు. సో క్రైస్తవులుగా మారినటువంటి బిడ్డలకు మరి క్రైస్తవేతరులకు దేవుడిని ఎరగని వారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఒకరి పక్షంగా ఒకరికి మనకు కలిగిన ప్రేమను బట్టి మనం యేసుక్రీస్తు శిష్యులమని అందరూ తెలుసుకుంటారని చెప్తున్నాడు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మనం యేసుక్రీస్తు యొక్క సువార్తను గురించి ప్రకటించకపోతే అందరూ ఏ విధంగా ప్రభువుని ఎరగగలరు అనేటువంటి అనుమానం. అంటే చెప్పాలి, కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన హృదయంలో మనం మనుషులందరి పక్షంగానూ సహోదరుల పక్షంగానూ ఎటువంటి మనసు కలిగి ఉంటామనేటువంటిది అంతకంటే ప్రాముఖ్యమైన విషయం. మనం చెప్పిన తర్వాత మన హృదయంలో గనక దేవుడు ఏ విధంగా ఆయన మనల్ని ప్రేమించాడో, అంతం వరకు ప్రేమించాడో, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రేమించాడో, మన క్షేమాన్ని కోరి ప్రేమించాడో, అటువంటి ప్రేమ వాళ్ళ పక్షంగా మన హృదయాలలో గనక నిజమైనటువంటి విధంగా యథార్థమైన రీతిలో గనక లేకపోయినట్లయితే అప్పుడు మనం ఆయన శిష్యులమని తెలుసుకోలేరు. చాలా సంవత్సరాలు మారు మనసు పొందిన తరువాత కూడా పాత స్వభావంతో దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి భావనతోటి జీవిస్తూ ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆయన గుణమైనటువంటి ప్రేమ అనేటువంటి దాన్ని వ్యక్తపరిచే విషయంలో మనం చాలామందిని తప్పిపోయి ఉన్నాం. కనుక అది మనం పరీక్షించుకోవాలి. మనం ప్రేమించుట, తర్వాత మన హృదయంలో యథార్థత, తర్వాత కపటం లేనటువంటిది, ఆ రెండు కూడా మనం చూసుకోవాలి. తర్వాత చెడ్డదారిని అసహ్యించుకొని మంచిదారిని హత్తుకొని ఉండుడి. చెడ్డది అంటే ఏదైనా సరే దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో చూచినప్పుడు దేవుడు అంగీకరించినటువంటి ప్రతి విషయం కూడా చెడ్డది. లేక లోకానుసారంగా మనం ప్రవర్తించేటువంటి ప్రతిదీ కూడా దేవునికి అయిష్టకరమైనది, అనైతికమైనది, అక్రమం కలిగించేటువంటిది ప్రతి దానిని కూడా అసహ్యించుకోండి అని చెప్తున్నాడు. వదిలివేయటం కాదు, వదిలివేయటానికి కాకుండానే దానికంటే ఎంతో కఠినమైన మాట. అంటే అది చూసినప్పటికి మనకి అసహ్యం పుట్టాలి. ఏదైతే అంతకుముందు మారు మనసు లేనటువంటి స్వభావంలో జీవించినప్పుడు వేటినైతే హత్తుకొని దేని అనుసారంగా మనం జీవించామో అవి దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో మనం చూడగలిగినప్పుడు అవి సరైనవి కాదని తెలిసినప్పుడు మనం వాటిని అసహ్యించుకోవాలి. అంటే పాపము అనేటువంటి దానిని, ఏదైతే లోకం యొక్క క్రమము పోగడ విధానాలు ఉన్నాయో, దేవునికి ఏదైతే సరైనటువంటిది కాదో దేవుని దృష్టిలో, వాటన్నిటినీ కూడా మనం అసహ్యించుకోవాలి. ఆ దుష్టత్వం అనేటువంటిది ఏదైనా సరే, చాలామంది క్రైస్తవులు చాలా వాటిని విడిచిపెడతారు. కానీ రెండవది చెప్తున్నాడు, మంచి దానిని హత్తుకొని ఉండుడి. అది చేసే విషయంలో చాలామందికి అంత స్థిరమైనటువంటి మనసు లేదు. చాలామంది చెడ్డది అని తెలిసిన దానిని విడిచిపెట్టేటువంటి మనసు కలిగిన వారంగా ఉన్నాం, కానీ మంచిది చేసే విషయంలో మనసు లేదు. అంటే ఎటువంటి విధంగా మనం సహోదరుల్ని కానీ వేరే వాళ్ళని ప్రేమించగలిగి దేవుని యొక్క ప్రేమను గురించినటువంటిది మన యొక్క క్రియారూపకంగా గనక ప్రకటించగలిగినట్లయితేనే ఆ ప్రేమ అనేటువంటిది మనం ఏదైతే అర్థం చేసుకుంటున్నామో దానికి సరైనటువంటి అసార్థకత దొరుకుతుంది. ఉదాహరణకి 1 యోహాను 3వ అధ్యాయం 11-12 వచనాలు. మనము ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలవియే ఉండేను కనుకనే కదా. ఏది దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి? ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్, సహోదరులు, కానీ కయ్యను వచ్చేటప్పటికి తన తమ్ముడు చేసినటువంటి మంచి క్రియలను గురించి ఒప్పుకొని
తను కూడా మనసు మార్చుకొని ఆ విధంగా తను జీవించాలనేటువంటి దానికి బదులు ఆ నీతి క్రియలు చూచినప్పుడు అతడు హృదయంలో గుచ్చుకొని వాడవాడై నీతిగా జీవించినటువంటి తన తమ్ముడిని చంపివేశాడు. అది దుష్టత్వం. అంటే దేవుని యొక్క ప్రేమ అక్కడ లేదు. కానీ అలా మనం చేయకపోయినప్పటికీ మనం చంపపోవచ్చు, అది మంచిదే. కానీ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత వచనాలు 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమైనాము. యోహాను సువార్త 3:16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందినట్లు దాని కుమారుని మనకు అనుగ్రహించును అని యోహాను సువార్త 3:16 వచనం. మొదటి యోహాను 3:16లో ఉంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. అంటే ప్రేమ అంటే చెడ్డదారిని హత్తుకొనటం, విడిచిపెట్టడమే కాకుండా మంచి దారిని హత్తుకోవటం. ఆ మంచి చేయాలనేటువంటి మనసులోనికి రాగలిగినప్పుడే ఆ ప్రేమ మనం నిష్కపటమైనదిగా చూపించగలిగేటువంటి విషయంలో మనకి యథార్థత ఉందనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి కలిగివాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచి అతని ఏడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. 12వ వచనంలో ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. 17వ వచనంలో మంచితనాన్ని హత్తుకోవాలి. వాళ్ళు నీతిగా జీవించినప్పుడు మనం కూడా ఉత్తేజపరచబడి క్షేమం కలిగించేటట్లుగా మనం కూడా నీతి క్రియలు జరిగించడం అనేటువంటిది నేర్చుకోవచ్చు. లేక వేరే వాళ్ళు మన జీవితంలో మనం చేయగలిగినది ఉండి వాళ్ళు గనక అదే అవసరతలో ఉన్నట్లయితే వాళ్ళ పక్షంగా మన హృదయం మంచి చేయటానికి హత్తుకుని ఉండాలి. 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. ఇందువలన మనం సత్య సంబంధులమని తెలుసుకుందాం. అప్పుడు మనకి నిష్కపటమైన ప్రేమ ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం, మంచిని జరిగించే విషయంలో హత్తుకుని ఉండాలి. హత్తుకుని ఉండటం అంటే ఇంకొక మాట చూడాలన్నమాట. ఏంటంటే చాలామంది వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి కొన్నిసార్లు మంచి జరిగించే అవకాశాలు ఉన్నాయి. హత్తుకుని ఉండటం అంటే ఎప్పుడూ చేయగలిగినటువంటి విధంగా మనసు కలిగి ఉండటం, అది వాళ్ళ యొక్క జీవితంలో పరమార్థంగా కలిగి ఉండటం. అంటే ఎప్పుడైనా సరే దేవుడు ఆయన నాకు కలుగు చేసినటువంటి అవకాశాలన్నిటిలో కూడా దేవుని ప్రేమను చూపించగలిగేటువంటి విధంగా ఆయన గుణాన్ని, మంచితనాన్ని నేను ఇతరుల పక్షంగా చూపించగలిగినట్లయితే అది ఎల్లప్పుడూ చేయగలిగినటువంటి విధంగా మన మనసును కనుక దిట్టపరుచుకుంటే అది హత్తుకుని ఉండడం. కీడును చేసే అవకాశాలని అసహించుకొని మంచిని చేసేటువంటి అవకాశాలలో మనం ప్రవేశించి దానిలో నిలబడి దానిలో జీవించాలని చెప్పు. తర్వాత 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగములు గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని పట్ల ఒకడు అనురాగము కలిగిన వారే. ఈ సహోదర ప్రేమ అంటే ఇక్కడ మొట్టమొదటి చెప్పింది ప్రేమ విషయంలో. 10వ వచనంలోకి వచ్చేటప్పటికి సహోదర ప్రేమని గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిలో చెప్పబడింది మనుషులందరి పక్షంగా మనకు కలిగి ఉండవలసిన మనసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఆయన అందరినీ ప్రేమించాడని అర్థం. దేవుడు ప్రేమ అన్నాడు కనుక ఆ గుణం అనేటువంటిది కొంతమంది పక్షంగా చూపించి కొంతమంది పక్షంగా ద్వేషించేటువంటి మనసు లేదు అని అర్థం. మనం కూడా అందరి పక్షం అటువంటి మనసు కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ చెప్పబడింది ఏంటంటే సహోదర ప్రేమ అంటే సంఘంలో మనం కూడి వచ్చేటువంటి సహోదరుల పక్షంగా ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలనేటువంటిది చెప్తున్నాడు. వాళ్ళ పక్షంగా ఉండవలసినటువంటిది మనసు మంచి దేవుడి కలిగినది ఉండాలి. ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకు చెప్తున్నాడు. అనురాగం కలిగిన వారై. వాళ్ళని గురించి చెప్పినప్పుడు అనురాగం అని చెప్పలేదు. ఈ అనురాగం అనేటువంటి మాట గ్రీక్ భాషలో ఏమిటంటే ఒక తల్లి తన బిడ్డలకు చూపించేటువంటి ప్రేమ అనేది అనురాగం. లేకపోతే ఒక తల్లిదండ్రులు పిల్లల విషయంలో చూపించేదని అర్థం. అది అనురాగం అంటే, ప్రేమ కాదు. అనురాగం అంటే అటువంటిది. అంటే ఒక కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులకి, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు,
లేకపోతే పిల్లల మధ్యలో కలిగి ఉండేటువంటి సంబంధం వలన ఒకరి పక్షంగా ఒకరు ఎటువంటి అనురాగం అంటే ఒక విధమైనటువంటి సంబంధంలో ఉంటూ మేము ఒక కుటుంబం అనేటువంటి భావనలో ఉంటూ జీవించి దాని విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. అటువంటి విధంగా మీరు అనురాగం కలిగిన వారుగా ఉండండి అని చెప్తున్నాడు. అది కుటుంబంలో ఉండేటువంటి సంబంధంతో కూడినటువంటి దానికి వాడబడేటువంటి మాట. ఇప్పుడు సంఘంలో ఒక 50 మందో 100 మందో ఉన్నారనుకోండి, వారందరూ ఒక కుటుంబానికి, మనం అందరం కూడా ఒక కుటుంబానికి చెందిన వారము అనేటువంటి అర్థంతో మీరు సహోదరుల పక్షంగా ప్రేమ చూపించే విషయంలో వ్యవహరించండి అని అర్థం. సో మనం కూడి వచ్చేటువంటి సంఘంలో మనం అందరి పక్షంగా మనందరము ఒకే కుటుంబానికి చెందిన వారము అనేటువంటి భావనతో, లేకపోతే అటువంటి ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో జీవించడం అనేటువంటిది చాలా అరుదు. దేవుడు సంఘాన్ని రకరకాలైనటువంటి నేపథ్యం కలిగినటువంటి బిడ్డలతోటి జతపరుస్తున్నాడు. అంటే వేరు అనేటువంటి తరగతులు, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, సంఘంలో పరపతి కలిగిన వాళ్ళు, పరపతి లేని వాళ్ళు, పేదవాళ్ళు, ధనవంతులు, అలా రకరకాలైనటువంటి వారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రకరకాల దేశాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో మనకు కలిగినటువంటి అనురాగం ఎలా ఉండాలి అంటే, వాళ్ళందరి పక్షంగా ఒకే రకమైనటువంటి ఒక కుటుంబానికి చెందిన వారు అనేటువంటి ఓటలో నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమ కలిగిన విధంగా మనం వారందరితో కూడా వ్యవహరించాలని కోరుతున్నాడు. సో మనం సహజంగా ఏంటంటే శారీరకమైనటువంటి స్వభావాన్ని బట్టి మన భాష, మన ప్రాంతము, మన దేశము, లేకపోతే మనకు కలిగినటువంటి అభిరుచులు కలిగిన వారితో కలిగినటువంటి సంబంధము వేరే వారితో, వాళ్ళందరూ కూడా ఒకే పరలోకపు తండ్రి, ఒకే ప్రభు, మనందరము వెళ్ళబోయేటువంటి పరలోకపు దేశము ఒకటే అయినప్పటికీ కూడా ఇక్కడ వారితో మనం వ్యవహరించేటువంటి విషయంలో అటువంటి తారతమ్యాలు కలిగినటువంటి మనసులు మనం చూస్తాం. అది ఎలా మనం గుర్తించవచ్చు అంటే, ఉదాహరణకి ఒక 50 మంది 100 మంది ఉన్నటువంటి సంఘంలో ఒక సహోదరుడికి ఏదైనా ఒక అవసరత లేకపోతే ఒక ప్రమాదం, వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మనం వారితో మన సొంత సహోదరుడితోటి అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి భారం, ఎటువంటి మనసు కలిగి మనం వ్యవహరిస్తామో, స్పందిస్తామో, అటువంటి స్పందన వేరే మనకి అంతగా నచ్చిన వాళ్ళు, అంటే మనకి వాళ్ళతో అంత సంబంధం లేని వాళ్ళు ఉన్నప్పుడు మన హృదయం అదే పరిమాణంలో స్పందించదు. ఈ అనురాగం అనే మాట ఏంటంటే దాన్ని గుర్తిస్తుంది. మన అందరం కూడా ఒకే రకమైనటువంటి విధంగా ఒక కుటుంబానికి చెందిన వారంగా, ఒక తల్లి తండ్రి యొక్క బిడ్డలంగా కలిసి కూడి వస్తున్నప్పుడు దేవుడు మనందరినీ ఆయన ఏర్పాట్లు ఆ విధంగా జతపరిచి ఉండగా వారందరి పక్షంగా తారతమ్యాలు లేనటువంటిది, ఒకే రకమైనటువంటి అనురాగాన్ని, ప్రేమను, సంబంధాన్ని చూపించగలిగినటువంటిది, అందరి పక్షంగా ఒకే రకమైనటువంటి భారం కలిగినటువంటిది, అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అది సహోదర ప్రేమ. 1 పేతురు 1:22 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. మనం దేవుడు మనల్ని కనినటువంటిది దేవుని యొక్క వాక్యానుసారంగా. మీరు అక్షయ బీజమైనటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా జన్మించబడినవారు. సో దానిలో క్షయత్వం లేదు. అటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా మన యొక్క ప్రేమ సహోదరుల పక్షంగా నిష్కపటమైనదిగా ఉండాలి. ఆ మూలం ఏదైతే ఉన్నదో, అంటే దేవుని ద్వారా జన్మించబడినటువంటి మనం, అంటే
చాలామంది ఏంటంటే మీ పాపాలు క్షమించబడతాయి, మీరు నమ్ముకోండి. అదేంటంటే అది సంపూర్ణమైనటువంటిది కాదు. అది నమ్ముకుంటున్నారు చాలామంది. కానీ ఆ నూతన జన్మ అనేటువంటిది దేవుని యొక్క అంశం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆత్మ చేత మనం తాకబడి, మన కనులు వెలిగించబడి, ఆయన మన కొరకు ఏం చేశాడు అనేటువంటిది చూడగలిగినప్పుడే మనకు నిజమైనటువంటి విధంగా ఆయనతో సంబంధంలోనికి వస్తాం. అటువంటి విధంగా ప్రభువుని ఎరిగినటువంటి వారు, అక్షయ బీజమైనటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా జన్మించబడిన వారు కనుక, వారు ఆ బీజంలో ఉన్నటువంటి గుణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను కూడా వారిలో కలిగి ఉంటారు కనుక, వారు చూపించగలిగినటువంటి ప్రేమ అక్షయమైనదిగా ఉండి, అంటే మార్పు చెందకుండా ఉండేది, ఒకే రకంగా ఉండేది, అందరి పక్షంగా అనురాగం కలిగి చూపించగలిగినటువంటిది. సో దేవుడు మనకు చూపించినటువంటి ప్రేమలో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ప్రేమించలేదు. ఆయన అంతం వరకు మనల్ని ప్రేమించను, ఒకే రీతిగా ప్రేమిస్తాడు, మార్పు చెందిన ప్రేమతో ప్రేమిస్తాడు. సో మనం కూడి వచ్చేటువంటి బిడ్డల మధ్యలో కనుక అటువంటి విధంగా మనం చూపించగలిగేటువంటి విధానాన్ని, అటువంటి విధంగా చూపించగలిగినప్పుడు ఆ వాక్యం అనేటువంటిది, ఏదైతే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జన్మించామో ఆ వాక్యంలో ఉన్నటువంటి మారనటువంటి అక్షయమైనటువంటిది, మార్పు చెందినటువంటి స్వభావం కలిగినటువంటి ప్రేమతో మన సహోదరుల పక్షంగా వ్యవహరించగలుగుతాం. కనుక మనం యొక్క అనురాగం విషయంలో, మనం కూడి వచ్చేటువంటి బిడ్డల మధ్యలో మన హృదయాలు వేరువేరు బిడ్డల పక్షంగా వేరువేరుగా కనుక స్పందించినట్లయితే, ఒక తారతమ్యాన్ని కనుక మనం చూచినట్లయితే, వారితో వ్యవహరించే విషయంలో మన హృదయంలో అనురాగం లేదని అర్థం. అంటే ఆ కుటుంబము అనేటువంటి భావనతోటి, తర్వాత అటువంటి మనసుతోటి మనం వారితోటి వ్యవహరించడం లేదనే దానికి గుర్తు. మన సొంత పిల్లల విషయంలో మనం ఏ విధంగా వ్యవహరిస్తామో, వేరే వాళ్ళ పిల్లల పక్షంగా అదే మనసు, అదే భారాన్ని మనం కలిగి ఉండనప్పుడు ఆ అనురాగం అనేటువంటిది మన జీవితంలో లోపించినట్లు వాళ్ళ పక్షంగా. మీరు సహోదరుల యొక్క తోటి ప్రేమ కలిగే విషయంలో అటువంటి మంచి ప్రేరేపణ కలిగినటువంటిది దానితోటి మీరు వ్యవహరించండి అని చెప్తున్నాడు. తర్వాత ఒకరికంటే ఒకరిని మీకు ఘనముగా ఎంచుకొనండి, ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకొనండి ఘనత విషయంలో. అంటే ఇప్పుడు మనుషులు ఎప్పుడు కూడా స్వాభావికంగా లోకంలో వేరే వారికంటే తాము ఎక్కువగా గుర్తించబడాలని కోరుతారు. అది సహజం అన్నమాట. ప్రతి వాళ్ళు కూడా అటువంటి ఘనత మనుషుల్లో నుంచి కోరుతారు. కానీ క్రైస్తవత్వంలో, అంటే దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటున్నప్పుడు, వాళ్ళని కనుక మనం సరైన విధంగా ప్రేమించగలిగితే, వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు, లోపాలు ఎంచేదానికి బదులుగా మనలో లేనటువంటివి వాళ్ళలో ఉన్నటువంటి మంచి విషయాలను చూడగలిగినటువంటి నూతన మనసులోనికి మనిషి రాగలుగుతాడు. ఆ విషయాలు అంటే ప్రతి మనిషిలో కూడా వాళ్ళు ఎటువంటి విధంగా ఉంటున్నప్పటికీ కొన్ని విషయాలు చాలా గుర్తించదగినవిగా ఉంటాయి. అలా గనక మన కనులు వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఔదార్యాన్ని, ఇతర ఘనత కలిగినటువంటి విషయాలను కనుక మన కన్నులు చూడగలిగితే, మన హృదయం దాన్ని కనుక ఒప్పుకొనగలిగితే, అటువంటి ఆలోచనతో మా మనిషిని మనం చూచినప్పుడు తప్పులు లోపాలు కాకుండా మనకంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి, లేకపోతే జీవన విధానం కలిగి, ఏదైతే మనలో లేదో ఆ విషయాలను కనుక మనం చూడగలిగినట్లయితే, అప్పుడు వారిని మనకంటే ఘనత కలిగిన వారంగా ఎంచుకోగలుగుతాం. సహజమైనటువంటి స్వభావం ఏంటంటే, మనలో ఉండి వాళ్ళలో లేనటువంటి విషయాలను మనిషి చూస్తూ ఉంటాడు. అందువలన అందరి పక్షంగా మన హృదయాలలో అటువంటి ఘనతతో కూడినటువంటి ఆలోచన లేదు. అందువల్లే మనకు సంఘంలో కూడా కూడి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి విధంగా మనుషులు వ్యవహరించి, ఏదైతే దేవుడి యొక్క మహిమను వెల్లడిపరచాలో మన అందరి యొక్క కూడిక ద్వారా అటువంటిది జరగటం లేదు. మన హృదయాలలో వచ్చేటువంటి ఆ పాత స్వభావాన్ని అంతటిని కూడా మార్చుకొని నూతనంగా రూపాంతరం చెందినప్పుడు దేవుని యొక్క ప్రేమ అందరి పక్షంగాను, అనురాగం కలిగినటువంటి విధంగా సహోదర ప్రేమను మనం చూపించగలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలంగా చేయబడతాం. దేవుడు దాన్ని కోరుతున్నాడు. మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవం గల దేవుని వాక్యాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ వాక్యం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి చక్కగా మేము దాని యొక్క అనుభవంలోనికి వచ్చి జీవించలాగున మా అందరికీ కృప చూపించండి.
ఏదైతే మీరు మా పక్షంగా మీ వాక్యంలో భద్రపరిచారో దాని విలువను మేము సరైన విధంగా అర్థం చేసుకుంటూ చక్కగా జీవించగలిగేటువంటి విధంగా మా హృదయాలు నూతనంగా మారి రూపాంతరం చెందినట్లుగా మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ జీవం గల దేవుని వాక్యం ద్వారా మా హృదయాలను మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.